2001లో వారు సర్పంచ్గా సో ఎన్నిక అవడమే కాకుండా 2001 నుంచి ప్రజెంట్ వరకు నిత్యం బాలనగర్ మండలంలో కావచ్చు, ఏదైతే జడ్చర్ల నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా సో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాగలాన్ని తన గలంగా మార్చుకుంటున్న సో వస్పల శేఖర్ గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే వారి రాజకీయ ప్రస్థానం కావచ్చు, ప్రస్తుతం ఏదైతే అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్గా ఎన్నికవడం కావచ్చు, మరి ఇంకా రాబోయే కాలంలో కూడా వారి యొక్క రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉండబోతా ఉంది, ఇలా పలు అంశాలపై ఏదైతే జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు వారి గురించి తెలియని విషయాలు కూడా తెలిపే ప్రయత్నం అయితే నమస్తేనా జేబీ. సో ఎట్లా ఉన్నారు, బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో ఎట్లా అనిపిస్తా ఉందనా? సో ఒక బాలనగర్ మండలం అనేది జడ్చర్ల నియోజకవర్గంలోనే ఒక కీలక పాత్ర పోషిస్తుంటాం, రాజకీయాలు కావచ్చు ఏదైనా కానీ. అటువంటి మండలంలో ఈరోజు అంటే నిన్న ఏదైతే అంబేద్కర్ సంఘం సంబంధించి ఒక ప్రెసిడెంట్ కావడం ఎట్లా అనిపిస్తా? అంటే యాక్చువల్గా నేను 2001 నుంచి 2006 వరకు సర్పంచ్ చేసిన. దాని తర్వాత మళ్ళీ నేను రాజకీయ పరంగా ఎదగాలనే ఉద్దేశంతో మండల చిన్న పోస్టులు అవి తీసుకోవడము, ఇక దాంతోపాటు ఎవరైతే మా దళితులు ఏదైతే ఉన్నారో వాళ్ళ చైతన్యం రావాలనే ఉద్దేశంతో నేను రెగ్యులర్గా అందుబాటులో బాలనగర్ మండలంలో ఉంటూ విలేజ్లలో ఎవరైతే యాక్టివ్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు పిలిపించి గ్యాదరింగ్ చేయడం, వాళ్ళకు కమిటీలాగా చేసేయడము, అంబేద్కర్ కమిటీ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్గా కొంతమంది టీం మేమందరం కలిసి టీంతో పాటు వాళ్ళందరం ఏం చేసినామంటే ఉదయం నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి అన్ని విలేజ్లు మండలం మొత్తం విలేజ్ తిరిగి అక్కడ కమిటీలు ఏర్పాటు చేసినాం. ఎందుకంటే వాళ్ళకి చైతన్యం రావాలి. ఇప్పుడు నాకెంతో పోదో తెలిసింది కాబట్టి వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో అన్ని విలేజ్లు తిరిగినాం, అక్కడే నిద్ర చేసినాం, మళ్ళీ మార్నింగ్ లేదంటే వేరే విలేజ్కి వెళ్ళడం, అట్లా కొన్ని విలేజ్లు అన్ని టోటల్ మండలం ఉన్న టోటల్ విలేజ్లు అన్నీ చేసి కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు మళ్ళా నేను ఉన్నప్పుడే అప్పుడు మండల కమిటీ కూడా కావాలనే ఉద్దేశంతో వెంకటయ్య అనేది చాలా సీనియర్ మాకు, ఆయన చాలా సన్నిహితుడు అనమాట. అప్పుడు వాళ్ళ దాదాపు 20 years నుంచి ఆయనే ఉన్నాడు. వేరే వాళ్ళు మేముంటాం అంటే మళ్ళీ వాళ్ళని కూర్చునేటి మాట్లాడి సెట్ చేసి మళ్ళా వేరే వాళ్ళని కొత్తగా నూతన అధ్యక్షం చేసి అట్లా ఒక 4-5 మందిని మేము కంటిన్యూ చేయడం 30 ఏళ్ళ నుంచి కూడా కంటిన్యూగా అలాంటినే ఉన్నాం అనమాట. అది సో ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మీరే ఉన్నారు అంటే మీ ఇంతకు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారు? ఫ్యామిలీలో ఎవరు లేరు అన్న. అది నేనేంటంటే ఇప్పుడు యాక్చువల్లీ నేను సర్పంచ్ కాకముందు నేను ఆర్టిస్ట్ను, యాక్చువల్లీ ఫిగర్ ఆర్టిస్టు. ఎవరైనా బొమ్మ చూస్తే ఆ బొమ్మని వేయడం అట్లా కొంచెం చేస్తారా బాగా? ఇప్పుడు కూడా అంటే టైం ఉన్నప్పుడు ఇస్తాం, కాకపోతే ఎక్కువ బొమ్మలు వేయడం అంటే ఇష్టం అనమాట. అట్లా బొమ్మలు వేసుకుంటూ ఇక్కడ వర్క్ ఉంటే బొమ్మలు వేయడము, గుళ్ళలో కూడా అట్లాంటి బొమ్మలు వేయడం అట్లా పని చేసుకుంటుంటే నేను దాంతోపాటు ఇంటర్ చేసేవాళ్ళు అనమాట. తెలుగు పండిట్ కోర్సు హైదరాబాద్ రెగ్యులర్ పోయి వచ్చేవాళ్ళు. స్కూల్ టైం నుంచి డ్రాయింగ్ చేసేవాళ్ళు? స్కూల్ టైం నుంచి డ్రాయింగ్ చేసేవాళ్ళు. నేను అక్కడ బాలనగర్ మండలి అయితే నేను కొన్ని ఉన్నా, నాతో పాటు కొంతమంది నేర్పించి ఇచ్చిపెట్టిన జేఎన్టీలో కూడా జైన్ చేయించిన. వాళ్ళు మంచిగా సెట్ అయ్యారు, మంచిగా సంపాదిస్తారు, బాగుంటుంది. ఇక నేను అది తృప్తి అనమాట. ఉపాధిని అయితే చేసిన. ఇక దాంతోపాటు మెల్లగా చదువుకుంటున్నాను కాబట్టి విలేజ్ వాళ్ళు ఎస్సీ సర్పంచ్గా ఇది వచ్చింది కాబట్టి రిజర్వ్ అయింది కాబట్టి ఎవరుంటే బాగుంటుంది అంటే నేనే రెగ్యులర్గా మండలికి వచ్చేవాడిని కాబట్టి సరే బాగుంటే బాగుంటుందని వాళ్ళందరూ కలిసి ఏకగ్రీవం చేశారు. ఇక మాకు రిలేషన్ కొంతమంది ఉంటే పోటీగా వచ్చారు అనమాట, ఒక 4. ఈ 4 పోటీలో ఉంటే కూడా నేను హైయెస్ట్ మెజార్టీ తోటి మా విలేజ్ వాళ్ళకి గెలిపించాను. అంటే సామాజిక వర్గాలుగా వాళ్ళు తీసుకుంటే మన సామాజిక వర్గం అనేది అంటే పొలిటికల్గా కావచ్చు, ఇప్పుడు అభివృద్ధిలోకి అయితే వస్తూ ఉంది. ఉద్యోగాల్లో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, అన్ని విధాలుగా. అటువంటిది మీరు అంటే 2001లోనే రిజర్వేషన్ రావడంతో సర్పంచ్గా అప్పుడే పోటీ చేశారంటే ఒక అవేర్నెస్ తీసుకురాగల సమాజంలో అప్పుడు మీరు ఒక చాకచక్యంగా తయారయ్యారు. ఎట్లా అంటే ఇట్లా స్టడీ ద్వారా వచ్చిందా ఇది? ఎట్లా అంటే నాకు రాజకీయ పరంగా నాకు కరెక్ట్ తెలియదు. నేను చదువుకున్న మూమెంట్లో మా ఊరు పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ ఒక బాబు మంచి చదువుకున్నాడు కాబట్టి ఈయన సర్పంచ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేసారు. నాకు ఒక 1 year 2 years వరకు నాకు రాజకీయ పరంగా కరెక్ట్ తెలియదు. ఇక నేను మళ్ళీ సర్పంచ్ ఉండి కూడా బయట పోయి బొమ్మలు అవి చేసుకుంటుంటే ఊళ్ళో పెద్ద మనుషులు కొంతమంది అన్నారు, ఇంకా సర్పంచ్ అంటే చెప్తే సరేలే అని చెప్పేసి అప్పుడు నేను కొంచెం అరే అనే ఉద్దేశంతో అప్పుడు కొంచెం మెల్లమెల్లి నేర్చుకుంటున్నాను అనమాట. అరే ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పి నాకు అప్పుడు చైతన్యం ఎట్లా వచ్చిందంటే విలేజ్ వల్ల కూడా ఎవరు కూడా అంటే నేనున్న పీరియడ్లో అంటే 2001 అంటే పెద్ద ఇది లేదు, గ్యాదరింగ్ అని పెద్ద ఇది లేదు. బాలనగర్ మండలం అంటే కూడా ఏదో ఒకటి వచ్చిపోయేవాళ్ళు అనమాట. అక్కడ లోకల్ కూడా పెద్ద లీడర్స్ అనేది లేదు. మా పెద్దవాళ్ళు ఒక 2-3 అది కూడా ఎట్లా అంటే టీచర్స్ ఉండేవాళ్ళను, వాళ్ళే వచ్చి ఏదో చేసుకోవచ్చు. నేను ఒకటే అనుకున్నాను,
అంబేద్కర్ కమిటీ ఏదైతే ఉందో అంబేద్కర్ కమిటీ కంటిన్యూ చేయాలంటే నేను ఏం చేయాలని చెప్పేసి నేను అన్ని విలేజ్ తిరిగి ఇవన్నీ చేయడం కమిటీలు వేయడం అని జరిగింది. నేను నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ అన్ని గ్రామాలు తిరిగి చేసాను. అప్పుడు నేను 2006 తర్వాత వేసిన, అంటే సర్పంచ్లో కాబట్టి నేను కొంచెం వెళ్ళిన 6 తర్వాత తిరిగినాం అనమాట. దాదాపు 20 ఏళ్ళ క్రితమే 25 ఏళ్ళ అప్పుడు 20 ఏళ్ళ క్రితమే ఇవన్నీ నేను విలేజ్లన్నీ తిరిగిన. దాంతోపాటు నేను గ్రూప్ కూడా ఎట్లా చేసిన అంటే బాల్నార్ మండల్ గ్రూప్ తయారు చేసిన, దళిత ఐక్యవేదిక అనే గ్రూప్ నేను తయారు చేసి అందరిని యాడ్ చేసిన. తర్వాత జడ్చల నియోజకవర్గం దళిత కమిటీ అని చెప్పి అది కూడా చేసిన. అక్కడున్న మండలాలన్నీ మన దళితులకు సంబంధించిన మొత్తం అలా యాడ్ చేసిన. అట్లా మొత్తం ఫోకస్ అయిందన్నమాట. అప్పుడు అన్నీ తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కరు రావడము, అందరు గ్యాదర్ కావడము, అట్లా అందరికి తెలిసిపోయింది అనమాట ఎట్లా మనం అంబేద్కర్ అంటే చైతన్యం. నాకు ఇంట్రెస్ట్ అప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్, అందరు డెవలప్ కావాలి ఎట్లా అనేది. ఇప్పుడు చాలా మంది విలేజ్లో చదువుకుని కూడా ఏదో మామూలుగా కూలి పని చేసుకున్నారు. అసలు దీని గురించి తెలిస్తే ఎట్లుంటుంది, మండలికి వస్తే ఎట్లా ఇదైతే అనే ఉద్దేశంతో అందరిని పిలిపించి గ్యాదరింగ్ చేసి వాళ్ళకు మోటివేషన్ చేసి ఎట్లా ఉండాలని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దాని మీదే ఫోకస్ ఉన్నాం అనమాట. ప్రతిసారి కూడా నేను ఖచ్చితంగా ఇప్పుడు ఈయన 2 years అయిపోయింది అనుకో అంబేద్కర్, నెక్స్ట్ మళ్ళీ 2 years ఆయన పెట్టియాలి. ఎవరినైతే బాగుంటుంది ఈ మండల్లో అందరిని పిలిపియాలి, అన్ని విలేజ్లకి పిలిపియాలి, 100 మంది అయినా పిలిపియాలి, ఎవరైతే బాగుంటుందో వాళ్ళని పెట్టాలి అని చెప్పేసి మాట్లాడి మళ్ళీ వాళ్ళని ఒక మంచి వ్యక్తిగా పెట్టేసి అట్లా కంటిన్యూ రీసెంట్ మొన్నటి వరకు కూడా పెట్టించినాం అన్నమాట. అంటే మీరు అనుకోని పరిస్థితుల్లో 2001 అయితే రాజకీయాల్లోకి వచ్చారు. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ చెయ్యాలి, ఇక్కడనే ఉండాలనే ఆలోచన వచ్చింది. మళ్ళీ ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు మా దళితులు చాలా మంది విలేజ్లలో చదువుకున్నారు కానీ అవగాహన చాలా మందికి లేదు. దాంతోపాటు మహిళలు కూడా వాళ్ళు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇట్లుంటాయి కదా, ఏ విధంగా చెయ్యాలి. నాకు ఉన్నది ఒకటి మా దళితుల మొత్తం డెవలప్ కావాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి తిరిగిన నేను అన్ని. ఇప్పుడు ఇప్పుడు మహిళా కమిటీ కూడా వేసినాం, మేము మహిళా కమిటీలు వేసినాం, మహిళలు కూడా చైతన్యం చేసిన, యువజన కమిటీ వేసినాం, యువజనం కూడా చైతన్యం చేయించినాం. వాళ్ళందరూ ఇప్పుడు మేమందరం ఇవన్నీ చేయడం వల్లనే ఇంతమంది గ్యాదర్ అయింది అనమాట, అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు రీసెంట్లీ ఎక్కువ ప్రతి ఇళ్ళలో కూడా మనకు అంబేద్కర్ బొమ్మ ఉండాలి, ఆయన గురించి తెలిసింది కాబట్టి ఎట్లయితే ఇదైతే మేము ఎట్లా డెవలప్ కావాలి అని ప్రతి ఒక్క ఇంట్లో అంబేద్కర్ బొమ్మ పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు. తర్వాత ప్రతి విలేజ్లలో ఎక్కడైతే అంబేద్కర్ బొమ్మ లేదో, అంబేద్కర్ విగ్రహం లేదో అక్కడ కంపల్సరీ పెట్టి అనే ఉద్దేశంతో అన్ని విలేజ్ తిరిగినాము. రీసెంట్గా అక్కడక్కడ కొన్ని విలేజ్ కూడా పెట్టించాము. ఇప్పుడు మొన్న మా కేతటిపల్లిలో కూడా కొంచెం అది పెండింగ్ పడ్డది, అది కూడా తొందరలోనే ఓపెన్ చేస్తాం. అది ఇప్పుడు మీరులాంటి అంటే ఒక సామాజికవేత్త కావచ్చు, సమాజానికి కావాల్సిన వ్యక్తి ఊళ్ళోనే ఇంత అంటే దాదాపు విగ్రహం పెట్టి కూడా 4-5 నెలలైనా దాదాపు అన్ని రోజుల నుంచి అట్లా పెట్టి ఉండడానికి కారణం ఏంటంటే అంటే యాక్చువల్లీ అది ఏమైందంటే కొంచెం డిస్టర్బ్, కొన్ని పార్టీలు ఉంటాయి కదా, అది 100%. నేను వచ్చినా కదా మండలికి వచ్చినా కాబట్టి 100% కేతేటిపల్లిలో ఇమీడియట్లీ అది ఓపెన్ చేస్తాం. కొంచెం టైం తీసుకొని ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు బాల్నార్ మండలి విగ్రహం మన రోడ్ కన్స్ట్రక్షన్లో ఒక దగ్గర పెట్టింది కాబట్టి జిఎంఆర్ వాళ్ళు కూడా రోడ్డు వాళ్ళు బాగా అడుగుతున్నారు, ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు మీరు ఎక్కడ ఒక స్థలం చూసుకోండి అది పెట్టండి అని అంటున్నారు. అయితే ఈ పాత కమిటీ ఉన్నది కదా, అది కూడా టైం అయిపోయింది, ఇక నూతన కమిటీ చేసినాక చేద్దాం అన్నట్టు ఉద్దేశంతో ఇక మా వాళ్ళు అందరు కలిసి మనం ఎన్నుకోవడం జరిగింది. స్టార్ట్ చేసాము. ఇప్పుడు తొందరనే అది ఇక్కడ మేము అందరం కూర్చొని ఇక్కడైతే బాగుంటుందని అనుకొని ఆ స్థలంలో ఈ విగ్రహం పెట్టేస్తాం. అది విగ్రహం అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ కేతేటిపల్లి కూడా ఓపెన్ చేద్దాం మనం. సో ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సొంతంగా ఇంట్లో ఏదైనా గొడవలైనా సొంత అన్నదమ్ములు కూడా ఎవరిని పట్టించుకుంటారు. అటువంటి సమాజం కోసం మీరు గ్రామ కమిటీలు వేయడం, తర్వాత మహిళా సంఘాల ద్వారా కమిటీలు వేయడం, వాళ్ళని ఒక చైతన్యపరిచి మనకు కూడా మన హక్కులు మనకు కావాలి అన్నట్టు ఎక్కడ అన్యాయం జరిగినా దాదాపు అక్కడ శేఖర్ అయితే ఉంటారు. కంపల్సరీ వెళ్తాం మేము, ఎందుకంటే మాకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం జరిగితే 100% అక్కడ వెళ్తాము, మాట్లాడతాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కొన్ని తెలియని విషయాలు అగ్రకుల వాళ్ళు కూడా పిలిపించి ఏదో అది చేస్తుంటారు. కొన్ని తెలియనిగా వీళ్ళు వెళ్ళి ఏదో చేయడం అట్లా ఉండొద్దు. ఏదున్నా తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు తెలుసుకుంటే ఎట్లా ఇదైతామనేది. ఇప్పుడు కొన్ని అన్నదమ్ములు కానీ మీరు అన్నారు కదా, అన్నదమ్ములు కూడా కానీ భూముల పంచాయతీ కానీ సంథింగ్ ఏదైనా ఉంటాయి, మేము దగ్గర ఉండి సాల్వ్ చేస్తాం అన్నమాట. తెలియక ఏం చేస్తారంటే కొంతమంది వాళ్ళు ఎవరు అగ్రకున్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి అట్లా ఏంటని వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పేసి కంప్లైంట్ వెళ్తే కానీ నాకు వద్దని చెప్తాను. ఎందుకంటే అది ఏదో ముందు మనమే మాట్లాడుకోవాలి. మన నుంచి కానప్పుడు మనం ఎట్లా చేయాలనేది చేస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ పిఎస్లకి వెళ్ళడం కానీ అవన్నీ నాకు నచ్చకపోవద్దు కూడా, నాకు ఎందుకంటే నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నేను పిఎస్కి పంపించకుంటుంటే ఇక వాళ్ళు సొంతంగా వెళ్ళిన వాళ్ళు నాకు సంబంధం. ఒక్కటే ఏంటంటే అక్కడ వెళ్ళొద్దు, మన సమస్యలు మనమే సాల్వ్ చేసుకోవాలి. మన నుంచి కాకుండా మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, మన జాతి పెద్ద మనుషులు ఉంటారు, మన తోటి మాట్లాడితే సాల్వ్ చేస్తామని అందరికీ అట్లా చైతన్యం చేయించినాం అనమాట. ఎక్కడున్నా మేము వెళ్తుంటే చాలా పెద్ద గొడవలు అయితే కూడా మేము ఇక్కడ వెళ్ళి సాల్వ్ చేసినాం అనమాట.
మాతో పాటు పెద్ద మనుషులు మండల్ జిల్లా వాళ్ళు అక్కడ వచ్చి వాళ్ళంతా గ్యాదర్ చేసి కొంచెం సీనియర్ నాయకులు ఉంటారు కదా, వాళ్ళని తోడుకొచ్చి వాళ్ళతో మాట్లాడించి ఎట్లయితే ఇదవుతుంది అని చెప్పేసి మేము మాట్లాడి సెటిల్ చేసేవాళ్ళం. ఎంత పెద్ద ఈ జాతి పైన లేకపోతే ఈ సమాజం పైన ఎంత మక్కువ అంటే ఇప్పుడు మనకున్నది ఏంటంటే మనకు పెద్ద వేరే వాళ్ళు చెప్పటం ఎవరు లేరు. నేను తెలుగు పార్టీ ఇప్పుడు టీడీసీ చేస్తున్నప్పుడు నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను చదువుకుంటే ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది అదని చెప్పేవాళ్ళు లేరు. ఎందుకో చదువుకోవాలి అంతే, ఏదో చదువుకోవాలి ఏదైనా. ఇక టీచర్ అంటే మా 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 నా క్లాస్మేట్ కానీ వేరే వాళ్ళు కూడా మంచి జాబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను కూడా ఏదో చేసుకొని బతకాలి ఎట్లా అనేది చదువుకుంటున్నాం. అట్లా ఈ చదువుకునే మూమెంట్లో మనం ఇట్లా సర్పంచ్ అయినందుకే నాకు ఎక్కువ దీని మీద అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఎట్లయితే మా జాతి డెవలప్ అవుతున్న ఉద్దేశంతో ఇక ఉండాలి, వాళ్ళు ఎట్లా చేసి బాగుపడాలి, నేను ఎట్లా సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఎట్లా అవుతారు అనేది ఇప్పటికి ఉంది నాకు. వాళ్ళ అవతల వాళ్ళు ఇప్పుడు మా తాన ఎట్లుంటారు అంటే కొంచెం కొద్దిగా డెవలప్ అవుతుంటే ఇతరులు ఎట్లుంటారు, వాడిని తాను పోవాలన్నా అని అంటారు. అంటే యాక్చువల్గా వాళ్ళకి అవగాహన లేకుంటుంది కాబట్టి మన మీద అట్లా ఫోకస్ పెడతారు. నేనంటే అదే, మీరు ఏమన్నా అనుకోండి, మీకు తెలుసా తెలియదు తర్వాత విషయం, కానీ ఏదోన్నా మన జాతి డెవలప్ కావాలంటే నేను ఏం చేయాలి అని మాట్లాడతాను. నన్ను ఒక మాట అన్నా పర్లేదు, నేను పట్టించుకోను, కానీ మీరు డెవలప్ కావాలని నేను ఏం చేయాలి. వాళ్ళకు కొన్ని అవగాహన లేక కూడా మన మీద ఆయన ఏంది పిలిస్తే పోవడమా అనే ఫీలింగ్. నేను అవన్నీ ఏం పట్టించుకోను, నాకు ఇంపార్టెంట్ నా జాతి. అందుకని వాళ్ళతో మాట్లాడతా, ఏదైనా చేయగలిగి నేను రెడీ ఉన్నా. రీసెంట్ మొన్న కూడా నేను హామీ కూడా ఇచ్చిన. బాలనగర్ మండలంలో చాలా నేను 2000లో సర్పంచ్ అంటే 5 years వరకు సర్పంచ్ ఉన్నా కాబట్టి కొంచెం అవగాహన అటు ఇటు ఉన్నాను. కానీ దాని తర్వాత నేను కమిటీలు ఎప్పుడైతే తిరిగిన మండల కమిటీలో ఇమ్మీడియట్లీ బాలనగర్ మండలంలో కంపల్సరీ కమ్యూనిటీ హాల్ అనేది ఉండాలని నేను అనుకున్నా అప్పటి నుంచి కూడా. ఇక నా మధ్యలో వాళ్ళు అందరూ కొంతమంది వచ్చి పోయారు కాబట్టి వాళ్ళు కూడా కష్టపడరు, ఏదో జరగలేదని. కానీ ఇప్పుడైతే కంపల్సరీ నేను బాలనగర్ మండలంలో కమ్యూనిటీ హాల్ నిర్వహించాలని చెప్పి కంపల్సరీ ఫోకస్ చేశాను. అది కంపల్సరీ చేస్తా. పెద్ద పెద్ద విలేజ్లలో కూడా అంబేద్కర్ భవన్ కంపల్సరీ దాన్ని ఎట్లా చేస్తే అవుతుంది, ఎక్కడ పోతే మనకు అది శాంక్షన్ అవుతుంది, ఏదైనా నేను సాధించాలని అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ అనమాట. అందరు చైతన్యం కావాలి, మహిళలు చైతన్యం కావాలి, యువకులు చైతన్యం కావాలి, అందరు బాగుపడాలి. ఎట్లయితే బాగుపడతాను దాని గురించి నేనేం చేయాలి, నా తయారు కృషి చేస్తాను. మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ ఏదైతే గుళ్ళకు రానియకపోవడం కావచ్చు, సో దాడులు కావచ్చు, ఇంకా జరుగుతూ ఉన్నాయి. సో దీని పట్ల మీరు ఇప్పుడు అదైతే మా మండలం కూడా ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఎక్కడంటే పెద్ద పెద్ద గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తగ్గుంది. ఎందుకు తగ్గుంది అంటే దళితులు ఎక్కువ ఉంటారు అక్కడ. ఏదైనా కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉంటారు అక్కడ పీపుల్స్. వాళ్ళు ఏదైనా కానీ టెంపుల్కి వెళ్ళాలి, మనం ఎందుకు వెళ్ళొద్దు, మన ఎస్సీలను ఎందుకు రానియరు, మనం పోదామని. ఆ పెద్ద పెద్ద విలేజ్ మాత్రం వెళ్తున్నారు, బాగుండు, కొంచెం మంచిగా ఉంది. కానీ చిన్న చిన్న విలేజ్లో మాత్రం ఇప్పుడు కూడా వెళ్తారు. నేను చాలా విలేజ్లు మండలం మొత్తం తిరిగినాయి కదన్నా. అక్కడ పోతే కూడా చాలా మంది గుళ్ళకు పోము, వద్దు, మా తాత వెళ్తాడు, మా నాయన వెళ్తాడు, మేము పోవద్దు, మంచిది కాదు, అట్లా పోతే మనకు మంచి జరగదు, ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే పోవద్దు అని ఇప్పుడు ఫీలింగ్ లేదు. పటేల్ ఏమన్నా అంటారు, పార్టీలు అంటారు, పెద్ద మనుషులు అంటారు, అట్లా అంటారు. ఎందుకు మా ఊర్లో కేతేటిపల్లిలో కూడా నేను సర్పంచ్ కాకముందు కూడా చాలా మంది పోయేవాళ్ళు. అసలు నేను సర్పంచ్ అయినా కూడా గుడికి పోవాలన్నా వద్దని అనుకుంటారు. ఎందుకంటే అప్పుడే నేను 24 సంవత్సరాలు, నాకు చిన్న వయసులో ఉన్న ఆ పోవాలన్నా వద్దు, ఎందుకంటే మేము పోకుంటుంది. కాబట్టి అక్కడ నాకు కొంతమంది సీనియర్ నాయకులు, మా దళితులు చాలా మంది, కొంతమంది లేదు సర్పంచ్ అనేసి కంపల్సరీ వెళ్ళాలి, నీతో పాటు నేను తీసుకుపోవాలి అని అంటే తీసుకుపోతే బాగుంటుంది. నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే నేను గుళ్ళో పోవడము గ్రేట్, దాంతోపాటు నా ఊళ్ళో పోతే బాగుంటుంది. ఇక నేను ఎప్పుడైతే పోయినో మా ఊళ్ళు మెల్లమెల్లగా అందరు పోతారు, వస్తారు. ఇప్పుడు హ్యాపీగా మా విలేజ్లో ఎవరు కూడా అట్లాంటి ఎవరు లేరు, మంచిగా ఉంటారు, అందరు పోతుంటాం, వస్తాం, అన్ని కూడా. కానీ కొన్ని మండలంలో కొన్ని విలేజ్లు అయితే పోతలేరు. అవన్నీ తెప్పించి కంపల్సరీ నేను దగ్గరుండి ఎక్కడైతే విలేజ్లలో ఆ గుళ్ళో కొన్ని వాళ్ళు ఉంటారో నేను దగ్గరుండి అలా కంపల్సరీ తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టడం, అలా గుళ్ళ పోవాలి రెగ్యులర్గా. వారానికి పోసారు, ఎప్పుడో ఒకసారి ఏ వారం పలానా రోజు అనుకుంటారు, ఆ రోజు పోవాలి రావాలి. ఎవరు యాక్చువల్గా మా మాలనగర్ మండలంలో కూడా పెద్ద ఎవరు కంపల్సరీ రావద్దు, గుళ్ళే పోవద్దు అనేవాళ్ళు. ఎప్పుడంటే అప్పుడు ఎవరో తాత ముత్తాతలు ఉన్నప్పుడు వాళ్ళు రానియకూడదు. ఇంకా అదే సిస్టమ్ మీద ఉన్నాయి. కొన్ని విలేజ్లు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు కొన్ని విలేజ్లు ఉన్నాయి కాబట్టి నేను దగ్గరుండి వాళ్ళ ఎక్కడైతే విలేజ్లు ఉన్నాయో ఆ ఊర్లో పోయి మా దళితులతో అందరితో కూర్చొని మాట్లాడి వాళ్ళందరినీ మళ్ళా ఊళ్ళకి నేను తీసుకెళ్తాను, వాళ్ళతో కూడా అవగాహన కొంచెం. ఎందుకంటే ఎస్సీలు అనేది కంపల్సరీ చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీ వచ్చినా
సో దళిత కార్డ్ అని చెప్పేసి ఏదైనా అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 అని చెప్పేసి వాడుకుంటున్నారు, వదిలేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకి చేయాల్సిన, వాళ్ళకి రావాల్సిన వాళ్ళ నిజమైన హక్కుల లబ్ధిదారులకు సంబంధించి ఇక్కడ ఏ పార్టీ అయితే న్యాయం చేస్తారు. సో మరి ఇంకా రాబోయే రోజుల్లో ఉన్న మీ దళిత సమాజం కోసం కావచ్చు, సో బడుగు బలహీన వర్గాల కోసం సో మీ యొక్క గొంతుగా ఏ విధంగా పనిచేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ పరంగా మాకు వచ్చే ఫండ్ వస్తుంది రెగ్యులర్గా. అది ఎక్కడ గవర్నమెంట్ ఎక్కడ డివైడ్ చేసి చేస్తుంది అనేది మనకు కొద్ది గొప్ప మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వం ఉంటే ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్లు పడ్డాయి, ఇంతమంది అప్లై చేసుకోవాలని చెప్తాం. దానికి ఈ పార్టీ ఆ పార్టీ అనుకున్నా ఎస్సీ కాబట్టి టోటల్ కంప్లీట్గా అందరూ అప్లై చేసుకుంటారు. దాంట్లో ఎవరికో 2-3 అంతే, ఎక్కువ ఏం రాదు. ఇక అది యూజ్ చేసుకున్న వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనుకో. ఇప్పుడు మిగతా వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు చాలా మంది విలేజ్లలో చదువుకుంటారు, డిగ్రీలు చదువుకుని కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదువు కూడా మేస్త్రి పని చేసే వాళ్ళు ఉన్నారు. ఎంత డిస్టర్బ్ ఉంటుంది. ఇప్పుడు మా విలేజ్లో కూడా మా సొంత మా వాళ్ళు, మా పాలెళ్ళు కూడా, మా అన్న వాళ్ళు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు కూడా వేరే వర్కులు చేస్తున్నారు, డిగ్రీలు చేసి ఇంటర్ చేసి అన్నీ చేసుకున్నారు కూడా. మరి అలాంటి వాళ్ళ చైతన్యం కొద్ది గొప్ప మన కార్పొరేషన్ ఇంత డబ్బులు ఇట్లా వస్తాయి, మనం ఏదైనా చేసుకొని బతుకుతాం, ఏదైనా షాపు ఏదో సంథింగ్ చేసుకొని బతుకుతాం అనేది వాళ్ళకు అవగాహన కూడా లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మన రీసెంట్ కూడా పడ్డాయి, కొంతమంది చేసుకున్నారు. మాకు సంబంధించినది అయితే నిధులు ఏదైతే ఉందో 100% ప్రతి ఒక్కరు కావాలని దాని విషయంలో కొట్లాడుతున్నాం. ఖచ్చితంగా చెప్తాం. మండలికి ఏది ఉన్నా కానీ ప్రతి గ్రామానికి ఎంత వచ్చింది దానికి కంపల్సరీ కావాలి. ఎవరికి కావాలి? కంప్లీట్గా పూర్ ఉన్నారు. మా జాతిలో కూడా కొంతమంది పూర్ ఉంటారు, ల్యాండ్స్ లేని వాళ్ళు, ఇల్లు సరిగ్గా లేని వాళ్ళు, చదువుకుంటారు కానీ వాళ్ళకి ఏం ఇది ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి ఏదైనా పెట్టిస్తాం కంపల్సరీ. ఎందుకంటే కార్పొరేషన్ వచ్చిన నిధులు తీసుకొని వాళ్ళు డెవలప్ కానీ ఏదైనా మన శాఖగా కృషి చేస్తాం. 100% వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఎట్లయితే ఏదైతుందని చెప్పేసి మొత్తం మండల వైజ్ ఏదైనా చేయగలిగి మేము ముందుకెళ్తాం. మరి అప్కమింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మన రిజర్వేషన్స్ అనుకూలంగా వస్తే మరి మనం పార్టిసిపేట్ చేసే అవకాశం 100% చేస్తాను నేను. ఎందుకంటే రాజకీయ ఎందుకంటే చదువు ఫుల్ స్టాప్ పెట్టింది అంతే. ఏదో చేసుకుందామని అనుకుంటా కానీ కాలేదు. నాకు తెలియని వయసులో సర్పంచ్ అయినా కాబట్టి కంటిన్యూ దేంట్లోనే ఉంటా. రాజకీయ పరంగా 100% ఉంటా. ఏది వచ్చినా కానీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎస్సీ వచ్చినా 100% నేను పోటీ చేయడానికి రెడీ ఉన్నా. ఇండిపెండెంట్గా అయినా పర్లేదు, నాకు పార్టీ పరంగా టికెట్ ఇచ్చిన పర్లేదు, ఏదైనా ఖచ్చితంగా చేయడానికి నేను రెడీ ఉన్నా. ఊర్లో అయినా ఎంపీటీసీ వచ్చినా కానీ రెడీ ఉన్నా. సో నాకు తెలిసి మీరు రాజకీయం ఎందుకు వెనుకబడ్డారేమో అనుకుంటా. ఎందుకంటే 2001 ఏం తెలియని విషయంలోనే సర్పంచ్ అయ్యారు. ఈ సమయానికి మీరు పొలిటికల్గా ఒక మంచి అంటే పదవులు స్వీకరించాలని అనుకుంటారు. అయితే సర్పంచ్ అయిన తర్వాత 2012లో మళ్ళీ ఎంపీటీసీగా మాకు వచ్చింది. అయితే నేను అప్పుడు కూడా పోటీ చేసిన, తక్కువ ఓట్లతోటి నేను ఓడిపోవడం జరిగింది. ఇక నేను అనుకున్నా ఇప్పుడు సరే ఒకసారి నాకు అప్పుడు కూడా ఇప్పుడు డిస్టర్బ్ అయిపోయినా. ఇప్పుడు తక్కువ 12 ఓట్లతో ఓడిపోయడం ఎందుకు ఇట్లా. ఇక చాలా మంది నా మీద ఫోకస్. వాస్తవంగా నాకు చుట్టుపక్కల విలేజ్ కదా మండలంలో కూడా నా మీద ఎక్కువ ప్రేమ. ఎందుకో సరే నేను ఎవరిని అంటే అందరితో మంచిగా ఉంటా కాబట్టి ఎక్కువ. వాళ్ళందరూ ఫుల్ డిస్టర్బ్ అయ్యి చాలా మంది ఇదైపోయారు. అరే నీవు గెలుస్తావు అనుకున్నావు, ఇట్లా అయిపోయే పరిస్థితి ఏంటని చాలా డిస్టర్బ్లు ఉన్నారు. నేను అనుకున్నప్పుడు అదే ఇంతమంది నా గురించి ఇట్లా ఉన్నారు కదా అసలు అని చెప్పి నేను కూడా ఫుల్ డిస్టర్బ్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డాను. నేను ఒకటే అనుకున్నా, సరే ఓడిపోయినా పర్లేదు కానీ నేను ఎట్లయితే గెలుస్తా. ఏమైంది అంటే నాకు కొంచెం అవగాహన వచ్చింది. వాస్తవంగా ఎంపీటీసీ విషయంలో నేను ఎవరు కూడా చాలా మందికి నేను చాలా మంది విలేజ్లో తిరిగి నాకు ఓటేయండి నేను అన్నీ అడగలేదు కానీ వాళ్ళందరూ నాకు ప్రేమతోటి ఓటేసారు. నాకు అంటే నాకు అవగాహన లేదు. అందరితో పాటు పెద్ద మనుషులు కదా వాళ్ళతో పాటు దానికి ఏంటి అన్నట్టు కొంచెం అంటే ఖచ్చితంగా నాకు ఓటు ఏంటి నేను అని అంత గట్టి కూడా అడగలేదు. ఎందుకంటే నాకు అవగాహన కూడా లేదు. కొత్త అప్పుడే నేర్చుకున్నాం కదా రాజకీయ పరంగా. ఎప్పుడైతే ఓడిపోయినో నేను అనుకున్నా ఒకటి ఎట్లయితే నేను గెలుస్తా, ఎట్లయితే నేను డెవలప్ అవుతా ఏం అని అప్పటి నుంచి నాకు అయింది. కానీ ఆ మూమెంట్లో మళ్ళీ నాకేం పదవి రాలి వస్తే మాత్రం పక్కా ఏదో విధంగా నేను ఇదైతే ముందరికి వెళ్దామని అనుకుంటున్నాను 100%. సో ఇది ఏదైతే శేఖర్ గారి మాటల్లో ఏదైతే బాలనగర్లో ఎటువంటి అంటే సో బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఎవరికి సో ఎక్కడ అవసరం ఉన్నా సో ఇంతకుముందు ఏదైతే వర్క్ చేస్తారో ఇప్పుడు ఒక పదవి కూడా ఉన్నది కాబట్టి సో దాని ద్వారా సో బెటర్ ఎక్కడైతే
ప్రభుత్వం ద్వారా వచ్చే సో ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిలో నిజమైన లబ్ధిదారులకు నిజమైన అర్హులకు అందేలా ప్రయత్నం కావచ్చు, ఎక్కడ దళితుల పైన దాడులు కానీ ఎక్కడ చేసినా కావచ్చు, సో ఎక్కడ ఇప్పటికి కూడా ఈ మనం ఫ్యాక్ట్గా మాట్లాడుకుంటే ప్రస్తుతం కూడా ఈ 2026లో కూడా గుళ్ళోకి వెళ్లకుండా కొన్ని దళిత సామాజిక వర్గాలను అయితే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటివి ఎక్కడ జరిగినా 100% ఖండించి వాటికి న్యాయం జరిగే విధంగా అయితే మా వంతు ప్రయత్నంగా అయితే ఎప్పుడు అండగా ఉంటాం ఈ సామాజిక వర్గానికి అని కూడా వారి మాటలు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అంటే వారు చదువుకునే వ్యక్తులని చదువును పక్కన పెట్టి ప్రజలే నాకు ఇంపార్టెంట్, మా గ్రామస్తులు కావచ్చు అప్పుడున్న వారి ఏజ్కి ప్రజా జీవితంలోకి కాలు పెట్టడం జరిగింది. ఆ 2001 నుంచి స్టిల్ 2026 వరకు కూడా ప్రజా జీవితంలోనే వారి యొక్క పోరాటం అనేది గెలుపోవడంతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మరి రిజర్వేషన్స్ అన్ని అనుకూలంగా ఉంటే కూడా 100% సో పార్టిసిపేషన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో వారి యొక్క ఇంకా ఇప్పుడు ఇంతవరకు వర్క్ చేసిన దానికన్నా ఇంకా బ్రహ్మాండంగా వర్క్ చేసి మంచి పేరు తెచ్చుకొని సో రాజకీయంగా కూడా ఉన్నత పదవులు స్వీకరించాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.